హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజోలు మా మరిది ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా. ఇంకా డే 1 ఎలా జరిగింది ఏంటి, పాప బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చూశారు కదా. ఈరోజు డే 2 ఉదయాన్నే నిద్రలేచి అంతర్వేది, పాలకొల్లు, భీమవరం, నెక్స్ట్ మావుళ్ళమ్మ గుడి ఇవన్నీ కూడా దర్శించుకోవాలనుకుంటున్నాము. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి అంటే రోడ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ నేచర్ వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అయితే రోడ్స్ అయితే మాత్రం మన సైడే బెస్ట్ అని చెప్పాలండి. మన సైడ్ చాలా బాగుంటాయి, నేషనల్ హైవే కదా. సో మన ఉత్తరాంధ్ర అంతా కూడా బాగుంటాయి. ఇక్కడ రోడ్స్ అయితే మాత్రం చాలా చిన్నగా, నాకు అస్సలు ఎక్కడ మంచి రోడ్ కనిపించలేదు. చిన్నగా గుంతలు గుంతలుగా పాడైపోయిన రోడ్స్ ఇలాగే కనిపించాయి. అయితే అస్సలు మనం ఆ జర్నీ చేస్తున్నప్పుడు పాడైపోయిన రోడ్స్లో వెళ్తున్నాం అనిపించదండి. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా అంత అందమైన వాతావరణం ఉంటుంది. మన సైడ్ అంతా కూడా ఈ టైంలో మొత్తం ఎండిపోయిన పంట పొలాలు ఇవే కనిపిస్తాయి కదా. కానీ ఇక్కడ మాత్రం చాలా పచ్చగా, అసలు ఎటు చూసినా కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరి తోటలు కూడా చాలా నీట్గా. అందుకేనేమోనండి షూటింగ్స్ అవి ఇక్కడ బాగా జరుగుతున్నాయి. ఇంకా మేము వెళ్ళే ముందు రోజు కూడా మా అపార్ట్మెంట్కి ముందుగానే ఒక పెద్ద స్కూల్ ఉంటుంది, బాయ్స్ స్కూలు. సో అక్కడ కూడా షూటింగ్ జరిగిందంట, మా తోటికోడలు చెప్పింది. సో అంత బాగా అనమాట. చిన్న చిన్న క్లిప్స్ అయినా కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా సినిమా షూటింగ్ వాళ్ళు. అంతా నిజంగానే అలాగే ఉంటుందండి. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పంట పొలాలు నిత్యం ఇలాగే ఉంటుందంట. ఇప్పుడు చూడండి, వరి వేసి ఇంకా మంచి పీక్ టైంలో, అంటే ఖచ్చితంగా ఇది మే నెల ఎండింగ్కి కంప్లీట్ అవుద్దంటే వాళ్ళు ఎంత మంచిగా పంటలు పండిస్తున్నారు చూడండి. అంటే వాటర్ ఎంత అనుకూలంగా వాళ్ళకి ఉంది అనేది చూడండి. ఎక్కడ చూసినా అలాగే మొత్తం ఇరువైపులా కాలువలు, నెక్స్ట్ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అలాగా ఇవి కాలువలు అనమాట. ఇలా గ్రీన్ కార్పెట్ వేసి క్లోజ్ చేసినవన్నీ కూడా చేపల చెరువు కానీ లేదంటే రొయ్యల చెరువు కానీ అలా ఉన్నాయి. మొత్తం అలాగే ఉందండి. అసలు చాలా బాగుంది. ఇంకా వరి కూడా షుగర్లెస్ ధాన్యం అంటవి ఇప్పుడు కొత్తగా పండిస్తున్నారట. వీళ్ళకైతే 3 పంటలు పండుతాయండి. మనకి ఒక పంట పండించడమే చాలా కష్టంగా ఉంటుంది. గుడి వాతావరణం, అదే గుడికైతే వచ్చేసాము. అంతర్వేది గురించి కూడా మీకు తెలుసండి. ఏం లేదు, లక్ష్మీ నరసింహస్వామి గుడి. మనకి 9 లక్ష్మీ నరసింహస్వామి గుడులు ఉన్నాయి. అందులో అంతర్వేది ఒకటి, అహోబిలం ఒకటి. అహోబిలం చాలా పెద్ద గుడి. నేను అహోబిలం చూశాను, అంతర్వేది ఇప్పుడు చూస్తున్నాను. మన సైడు, మన ఉత్తరాంధ్రకి ఏంటి సింహాచలం కదా. సో సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి అందరినీ దర్శనం చేసుకుంటాము. ఇప్పుడు అంతర్వేది గుడిని మాత్రం నాతో పాటు మీరు కూడా చూడండి. సో ఇప్పుడు అక్కడ రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగించామని 365 ఒత్తులు తీసుకున్నాము, 30 రూపాయలు అనమాట. నెక్స్ట్ తులసిమాలలు, స్వామివారికి తులసిమాలలు కూడా తీసుకున్నాం. గుడి బయట వాతావరణం ఇది. సో ఎక్కువ గోమాతలు ఎక్కువగా ఉన్నాయండి. తర్వాత గుడి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే లోపల దీపాలు పెట్టుకొని టెంకాయ మనమే కొట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. శీఘ్ర దర్శనం అయితే 100 రూపాయలు, నార్మల్ దర్శనం అయితే ఫ్రీ అనమాట. ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. సో చాలా బాగుందండి. ఇంకా అన్నదానం కూడా చేసాం మేము. తర్వాత గుడి దగ్గర ఏవైనా తీసుకోవాలి కదా అని చెప్పేసి కొన్ని లక్ష్మీ నరసింహస్వామి ఫోటో అది తీసుకున్నాము. చూసారా, ఇక్కడ అహోబిలం, లక్ష్మీ నరసింహస్వామి ఇవంతా లిస్ట్ అనమాట. గుంటూరు జిల్లాలో ఎక్కడుంది ఏంటి, మన వైజాగ్ ఎక్కడ ఏంటి అనేది అలా డీటెయిల్స్ రాశారు. సో ఇక్కడ చక్కగా దీపాలు పెట్టేశాము. గుడి ఆవరణంలో ఎక్కడ ఒక్క దీపం పెట్టినా కూడా ఆ స్వామివారికి చెందుతుందనే నమ్మకం. సో అందుకే నేనైతే అలాగే పెడతాను. ఎవరో పెద్ద ఆయన చెప్పారు, సో నేనైతే అదే ఫాలో అవుతానండి. గుడి ఆవరణంలో ఎక్కడో ఒక దగ్గర పెట్టేయాలనిపిస్తుంది. సో పాలకొల్లులో అయితే అలా పెట్టడానికి వీలు కాలేదు, కానీ అయినా కూడా పెట్టామండి. అయితే ఇక్కడ చూసారా స్వామివారి కళ్యాణం కట. ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయో, అసలు చూస్తుంటే నాకు అలా చూసుకొని ఉండిపోవాలనిపించింది. అంత అందంగా చిక్కి ఉన్నాయన్నమాట. అయితే స్వామివారి కళ్యాణం చేసేటప్పుడు ఇంకా అక్కడ నుంచి అవి తీసుకొని వెళ్తారంట. ఇంకా గుడి అంతా కూడా ఇలా ఉంటుంది. నెక్స్ట్ హోమం, ఎప్పుడు హోమం, రుద్రాభిషేకాలు ఇవి జరుగుతూ ఉంటాయట. ఇంకా అక్కడ వేరే స్పెషల్గా టికెట్స్ తీసుకుంటారు. ఇంకా చూసారా ఎంత అందమైన చెక్కడాలో కదా. ఇప్పుడు మేము శీఘ్ర దర్శనంకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలనుకున్నాము. అందుకనే ఇంకా
అది ఇవే ఎలా ఏంటి అనేది చూస్తూ ఇక్కడ చూసారు. ఇంకా పూజలు అవి చేస్తున్నారు, హోమం కాలుస్తున్నారు. స్వామివారి అంతా అక్కడ టికెట్స్ తీసుకోవాలి, వాళ్ళనమాట. అక్కడికి మనకి ఏదైనా సామాగ్రి కావాలనుకున్నా కూడా గుడిలోనే దొరుకుతున్నాయండి, అన్నీ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. అయితే గుడి చుట్టూ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే గుడి పైకి కూడా వెళ్ళొచ్చండి. మేము ఇప్పుడు గుడి పైకి వెళ్ళి అక్కడ కూడా దీపాలు పెడదాం అనుకున్నాము, అందుకని గుడి పైకి వెళ్తున్నాము. కరెక్ట్గా 11 ఆ టైంలో అనమాట. మేము అక్కడి నుంచి బయలుదేరడం 10 గంటలకు 9:30కి అలా బయలుదేరాము. సో కాలు మాత్రం భలే కాలాయి, కానీ తప్పదు. స్వామివారికి దీపం పెట్టాలి, స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ ఈ ధ్యాసలో కాలు కాలినా పర్లేదు అనిపించింది అనమాట. అయితే మాకు తెలియక మేము ఇబ్బంది పడ్డాం, కానీ ఈ గ్రీన్ కలర్ కార్పెట్స్ అనేవి దీపాలు ఎవరైనా పెట్టుకోవాలనుకునేటప్పుడు నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాటిని ఇలా కార్పెట్స్ వేసుకొని వాటిపైన నడుస్తారు. సో మాకు ఈ మొత్తం ఈ దేవుడు ఈ పూజ ఈ ధ్యాసలోనే కాలు అంతే, అవి ఏమి చూసుకోలేదు. కాలు కాళ్ళం పర్లేదులే అని దీపాలు వెలిగించాము. చాలా బాగున్నాయండి చక్కడాలు. అయితే గుడి పైనుంచి అయితే అంతా మంచిగా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా గుడి పైనుంచి అయితే బాగా కనిపిస్తుంది. అందుకనే అందరూ ఎండ అయినా సరే వెళ్తారనమాట. సో చక్కగా ఇక్కడ కూడా సీతారాముల వారికి దీపం పెట్టేసి దండం పెట్టేసుకున్నాము. ప్రతి దగ్గర అన్నీ తెచ్చుకున్నాం మేము ఇంటి దగ్గర నుంచి. ఇంకా ఇక్కడ చిన్న గదిలా ఉందండి పైన, ఆ గది లోపలికి వెళ్తే కింద నుంచి వ్యూ అంతా కనిపిస్తుంది. చూడు, ఇప్పుడు మేము వచ్చాం కదా, అదేనండి ధ్వజస్తంభం. ఇంకా అవన్నీ నీట్గా, అసలు చాలా నీట్గా ఉందండి. మెయింటెనెన్స్ కూడా అసలు చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువ గుడిలేనండి, అన్నీ కూడా చాలా వందల ఏళ్ళ నాటి క్రితం గుడిలే అన్నీ కూడాను. అయినా కూడా చాలా నీట్గా ఇక్కడ భక్తి చాలా ఎక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏ గుడికి వెళ్ళినా నిత్యాన్నదానమేనండి. ఇది నిత్యాన్నదానం లైన్ అన్నమాట. సో నెక్స్ట్ మేము ఇక్కడికే రావాలి. ముందు పైనంతా కూడా చూసుకొని అప్పుడు అన్నదానంకి వెళ్తాము. వచ్చేసాము అన్నదానం లైన్లోకి. 10 నుంచే స్టార్ట్ అయిపోతుందంట. మేమైతే 11కి, అసలు ఎక్కువ టైము లైన్లో నిల్చోవడం కానీ అలా ఏం లేదు. భక్తులు ఇబ్బంది పడటం కానీ ఎక్కడా అది కనిపించలేదండి. ఎంత చక్కగానో ఎంతో ఆప్యాయంగా భోజనం పెట్టారు. చాలా అంటే తింటుంటే అసలు అదొక తృప్తిగా అనిపించింది. సాంబార్, రైస్, ఇంకా ఒక కర్రీ పెట్టారు, ఇంకా అలా ఒక స్వీట్ పెట్టారనమాట. సో అందరూ చాలా ఆప్యాయంగా వడ్డిస్తూ ఉండేవారనమాట. ఇంకొంచెం పెట్టుకోండి అమ్మా, ఆ విధంగా అనమాట. అసలు అంటే మనం ఇంట్లో ఒకరిద్దరు పెట్టేసరికి విసిగిపోతాం, కానీ వీళ్ళు ఎన్ని వందల మందికి రోజు ఇలా అన్నదానం చేస్తూనే ఉంటారంట. ఎంత అది అంటే భగవంతుడు లేకపోతే ఇదంతా సాధ్యం అవుతుందా అని అనిపించింది. ఈరోజు మేము ఇక్కడికి రావడం కూడా అతని దయ వల్లనే వచ్చామనే ఫీలింగ్ అన్నమాట నాకు. సో ఇంకా విరాళాలు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు. మేము కూడా ఇంత సేవ చేయలేకపోయినా కనీసం ఒక్కరికి మేము భోజనం పెట్టినా ఈ పుణ్యంలో కొంత ఫలితం దక్కుతుందేమో అనే ఆశ అనమాట. అందుకే మేము కూడా విరాళం ఇచ్చాము. అయితే ఇక్కడ ఆకులు చూసారా, మనమైతే అడ్డగా వేస్తాం కదా, కానీ వీళ్ళు నిలువుగా వేస్తారండి. ఎక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. ఆకు క్లీనింగ్ దగ్గర నుంచి టేబుల్ క్లీనింగ్ ప్రతిదీ, అసలు ఫ్లోర్ క్లీనింగ్ కానీ చాలా నీట్గా చేస్తూ నెక్స్ట్ ఆప్యాయంగా వడ్డిస్తున్నారండి. అందరూ భోజనం పెడతారు, కానీ ఇంకా ఇక్కడ ఒక ఆప్యాయత కనిపిస్తుంది ఆ భోజనం దగ్గర. ఏంటి మరి కొంచెం పెట్టుకోండి అమ్మా, లేకపోతే వేడిగా ఉంటే కాస్త కాలుతుంది జాగ్రత్త, ఇలా అన్నమాట. మొత్తం అదే చూసామండి, ఎంత తృప్తిగా అనిపించేసింది. ఇంకా అంతర్వేది అంతా చూసేసాము, బయలుదేరిపోయాము. ఇప్పుడు మేమైతే రాజోల్ నుంచి డైరెక్ట్గా అంతర్వేది వచ్చేసాం కదా. ఇక్కడ ఒక గుడి చూసారా, ఇది స్వామివారి అక్క చెల్లెలంట. ఇంకా ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఈవిడ ఏంటంటే మూతి విరుచుకొని విగ్రహం ఉంటుంది అనమాట. ఇక్కడ అమ్మవారు అలా దర్శనం ఇస్తారు. మీకు షేర్ చేయలేకపోయాను, ఎందుకంటే అక్కడ పురోహితుల వారు కాస్త వద్దమ్మా, ఇంకా సీసీ ఫుటేజ్లు ఉంటాయి, మాకు ఇబ్బంది అవుద్ది అనేసరికి వేరొకరినో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను క్లోజ్ చేసేసాను. అయితే అమ్మవారు మూతి విరుపుడు ఎందుకంటే స్వామివారికి అన్ని
కళ్యాణాలు, ఊరేగింపులు, చీరలు, సారెలు, మొక్కుబడులు అన్నీ చెల్లిస్తుంటే ఈవిడ మాత్రం అన్నయ్య అన్నీ నీకేనా, నాకేమీ లేవు, నీకేంటి అన్నయ్య, అందరూ అన్నీ నీకే చేస్తారు, నాకేమైనా పుట్టింటి నుంచి ఏమొస్తాయా ఏంటి, నేను ఇలా ఉండాల్సిందేని అనేసరికి స్వామివారంట ఇక నుంచి నాకు ఊరేగింపు చేసేటప్పుడు ఫస్ట్ చెల్లికి నా పుట్టింటి నుంచి చీర సారెలు ఇవ్వండి, ఆ తర్వాతే ఊరేగింపు చెయ్యండి, కళ్యాణం చేయండి అని అన్నారంట. అందుకని ఎప్పుడూ కూడా ముందు ఆవిడికి చీర సారెలు ఇచ్చిన తర్వాతనే మనకి అంటే ఇంకా తర్వాత ఇతనికి పూజలు అంటే కళ్యాణము ఊరేగింపులు చేస్తారంట. ఫస్ట్ ఊరేగింపు అప్పుడు ఇక్కడికి వస్తారంట అని డ్రైవర్ చెప్పారు. సో దర్శనం చేసుకున్నాము అంటే అక్కడ కూడా చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మేము అంతర్వేది నుంచి పాలకొల్లు భీమవరం వెళ్తున్నాము. అలా అయితే రాజోల్ నుంచి అయితే దగ్గరేనంట, కానీ అంతర్వేది నుంచి మళ్ళీ డిస్టెన్స్ పెరుగుద్దండి, 60 కిలోమీటర్స్ అవుతుంది. సో ఈ బ్రిడ్జ్ మీద మాత్రమే మేము మంచిగా రోడ్డు చూసామండి, గోదావరి బ్రిడ్జ్ అనమాట. ఆ మిగిలిందంతా కూడా అసలు గుంతలు గుంతల రోడ్సే, మొత్తము చిన్న రోడ్లు అనమాట. అయితే వాతావరణం మాత్రం చూసారా, అసలు ఎంత పచ్చగా, మొత్తం కొబ్బరి, అసలు ఎటు చూసినా కొబ్బరి 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 కాలువలు, ఈ రెండే మనం చూస్తామండి. మిగిలిందంతా కూడా చిన్న చిన్నగా మన విలేజెస్, చిన్న చిన్న టౌన్స్ ఇలా ఉన్నాయన్నమాట. మొత్తం ఇంకా కోనసీమ అంటే కొబ్బరి అంటారు కదా, సో సేమ్ అలాగే. ఇంకా తర్వాత పాలకొల్లు వెళ్తున్నాము. పాలకొల్లులో ఎవరుంటారనుకున్నారు, క్షీరారామలింగేశ్వర స్వామి. కాశీకి వెళ్ళినంత ఫలితం అటండి ఈ క్షీరారామలింగేశ్వర స్వామి పాలకొల్లు దర్శనం చేసుకుంటే. పంచారామాల్లో ఒకటి. అయితే దానికంటే ముందు మావుళ్ళమ్మ గుడికి వచ్చాము. చాలా పెద్ద అమ్మవారు చూసారా, గుడిలో అమ్మవారు చాలా దూరం నుంచి తీసినా కూడా ఎంత అందంగా కనిపిస్తున్నారంటే అసలు ఆవిడని చూస్తూ అలా ఉండిపోయాను, అంత అందంగా వెలిగిపోతున్నారు. చాలా ఫేమస్ అంట ఇక్కడ మావుళ్ళమ్మ గుడి, చాలా బాగా నమ్ముతారంట, అందరూ దర్శనం చేసుకుంటారు. ఇంకా ఎక్కువగా షూట్ చేయనివ్వకపోవడంతో నేను ఎక్కువ షూట్ చేయలేకపోయానండి. తర్వాత అక్కడ మావుళ్ళమ్మ గుడి దర్శనం అయిపోయిన తర్వాత పాలకొల్లు వచ్చేసాము. ఇక్కడ స్వామివారి గుడి తెరిచేలోపు కొంత టైం పడుతుంది, మీరు అప్పటి వరకు ఇక్కడ మేమందరం ధాన్యం ఒలుస్తున్నాము, మీరు కూడా వలవాలనుకుంటే వలండి అమ్మ అని చెప్పారు. స్వామివారికి కళ్యాణము ఈ చైత్రమాసంలో 19వ తేదీన జరుగుద్ది, నవమి తర్వాత అంట. ఇంకా ఆ టైంలో కళ్యాణానికి బియ్యం డైరెక్ట్గా వాడకుండా, ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి చేత్తో ఒలిచిన ధాన్యాన్ని, చేత్తో ఒలిచిన వాటి బియ్యంతోనే కళ్యాణం చేస్తారట స్వామివారికి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది. కళ్యాణం చూసిన ఈ భాగ్యం కలగకపోయినా కనీసం అందులో భాగంగా మేము కూడా ఈ ధాన్యాన్ని ఒలిచినందుకు మాకు చాలా సంతోషం అనిపించేసింది. ఇందుకే వచ్చారు ఈరోజు ఈ గుడికి అనిపించింది. చాలా చక్కగా ఓం నమ శివాయ అనుకుంటూ ఫాస్ట్గా ఒలిచాను నేను కూడాను. ఇంకా కొంచెం నేను స్పీడే కదండి. ఈరోజు కొంతమందే వచ్చారంట వలవడానికి, కానీ రేపట ఉదయం నుంచి అంటే మరుసటి రోజు, మేము వెళ్ళిన మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ఎక్కువగా పెడతారంట ధాన్యం వలవడం కార్యక్రమము. స్వామివారికి 3 రోజులండి, నవమి టైంలోనే 3 రోజులు 5:36 సూర్యభగవానుడు స్వామివారిని తాకుతారంట. అంత అంటే ఎప్పుడు సంవత్సరంలో ఎప్పుడూ తాకనిది కరెక్ట్గా శ్రీరామనవమి టైంలోనే తాకుతారంట. అంత విశేషమైన దినాలంట ఈ శ్రీరామనవమికి. అప్పుడే కళ్యాణం కూడా స్వామివారికి చేస్తారు. స్వామివారికి ఎదురుగా పార్వతీదేవి అమ్మవారు ఉంటారు. తర్వాత ఒకవైపు బ్రహ్మ, ఒకవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఎక్కడా కూడా బ్రహ్మకి గుడి లేదంట, కానీ ఇక్కడ మాత్రం గుడి ఉందండి బ్రహ్మదేవునికి కూడాను. నెక్స్ట్ అసలు ఈ క్షీరారామలింగేశ్వర స్వామి గుడికి వస్తే ఇంక ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత బాగా ఇంకా అంటే అన్ని దేవుళ్ళు ఉన్న కొలువై ఉన్న స్థలం అన్నమాట. ఇది రెడ్డి రాజులు నిర్మించారంట. అయితే ఈ నిర్మాణం టైంలో కూడా అలా మట్టిని వాడుతారు కదా నిర్మించడానికి, ఆ మట్టిని తవ్వి ఒక చెరువు కూడా ఇక్కడ ఉందన్నమాట. ఆ మట్టిని ఈ గుడి కట్టడానికి ఒక మట్టిని తీస్తూ ఉండగా ఒక చెరువు ఏర్పడింది. ఆ చెరువులో ఎప్పుడూ వాటర్ ఉంటుందంట. చూసారా, అన్ని దేవుళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, ఇలా అన్నమాట. మొత్తం స్వామివారి ఇలా మనకి రామనారాయణపురం ఉంటుంది కదండి మన విజయనగరం డిస్ట్రిక్ట్లో, సేమ్ అదే మాదిరిగా ఉంటుందన్నమాట. ఇలా
సో ఈ అమ్మవార్లు అనమాట, సరస్వతీదేవి అమ్మవారు, నెక్స్ట్ పార్వతీదేవి అమ్మవారు, ఇలా ప్రతి లక్ష్మీదేవి, అష్టలక్ష్ములు, నెక్స్ట్ సతీదేవి భస్మతాండవం, అంటే ఇలా పూర్తిగా ప్రతి భగవంతుడికి కూడా పైన పేరు రాస్తారు. నెక్స్ట్ కొంచెం డీటెయిల్స్ కూడా రాసి పెట్టారనమాట. అందరికీ కొంతమందికి తెలియదు కదండి. సో నాకు కూడా అసలు కొంతమంది దేవుళ్ళ గురించి ఇక్కడ చూస్తే ఓహో ఇంకా ఇతను కూడా ఇలా ఉంటారా అనిపించింది అనమాట. అంత బాగా చెక్కారు, చాలా బాగున్నాయి. ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము. ఎవరైనా సరే అంటే ఏ పూజ చేసుకోవాలనుకున్నా ఈ గుడికి వచ్చేస్తే సరిపోతుంది, అలాగనమాట. అంత ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అలివేలు మంగ శ్రీనివాసులు. అయితే పాలకొల్లు అని ఎందుకు అంటారంటే, స్వామివారు బాగా వేడిగా ఉండేటప్పుడు పాలుతో అభిషేకం చేస్తారంట, విష్ణుమూర్తి ప్రతిష్ఠించారంట. అంతటి ఫలితం ఉంది. అయితే పాలతో అభిషేకం చేయటం వలన పాలకొల్లు అని, నెక్స్ట్ పాలు అంటే క్షీరం అంటే పాలు కదండి, క్షీరపురి అని, పాల కొలను అని, అంటే ఇక్కడ పాలతో అభిషేకం చేయటం వలన పాల కొలను అనేది ఏర్పడిందని ఇలా పేర్లు వచ్చాయి. సంవత్సరంలో సూర్యభగవానుడు ఎప్పుడూ తాకనిది ఈ శ్రీరామనవమి టైంలోనే తాకుతారండి. అది 124 అడుగుల గోపురం ఉంటుంది. ఆ గోపురము స్వామికి ఎదురుగా ఉంటుంది కదా. సో ఆ గోపురంకి ఎదురుగా నెక్స్ట్ స్వామివారు కూడా చాలా లోపలికి ఉంటారు. ఇంత లోపలికి ఉన్న స్వామిని ఆ గోపురం దాటి కూడా డైరెక్ట్గా సూర్యభగవానుడు వచ్చి తాకడం అనేది అసలు అక్కడే తెలుస్తుంది మనకి భగవంతుడు ఉన్నాడా లేదా అనేది. అంత మంచిగా అసలు ఆ 3 రోజులు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందండి. ఆ సూర్యకిరణాలు తాకడాన్ని దర్శనం చేసుకోవడానికే వస్తారట. చెప్పాను కదండి, ఏ పూజ చేసుకోవాలనుకున్నా ఇక్కడికి వచ్చేస్తారని. చాలా బాగా ఇగోండి ఇలా కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా దేవాలయాలు ఉంటాయి, చిన్న చిన్న గుడులు ఉంటాయి. ఇక్కడ పూజ చేసుకుంటారు, అభిషేకం చేసుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ గురించి చిన్న దేవాలయం ఉందన్నమాట. అక్కడ వచ్చి అభిషేకాలు అన్నీ చేసుకుంటారు. ఏవైనా దోషాలు ఉండే వాళ్ళు ఉంటారు కదా. సో ఆ దోషాలు ఉండే వాళ్ళందరూ ఏ పూజ చేయాలనుకుంటే ఆ పంతులు గారిని ఇక్కడే పంతులు ఉంటారు, ఆ పంతులు గారికి రమ్మని చెప్పి స్పెషల్గా పూజ చేసుకొని స్వామివారి దర్శనం కూడా చేసుకొని వెళ్తారంట. అంతటి మంచి గుడి అండి. సో చాలా బాగుంది. కాశీకి వెళ్ళినంత ఫలితం అట ఈ గుడిలోకి వస్తే. నెక్స్ట్ ఆ రెడ్డి రాజులు నిర్మించారని చెప్పాను కదా, వాళ్ళే ఫస్ట్ అఖండ దీపం వెలిగించారంట. నెక్స్ట్ ఇక్కడ విఘ్నేశ్వరునికి గుడి ఉంది. ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అప్పుల బాధలు తొలగుతాయనే నమ్మకం అంట. అలా అన్నమాట. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. నెక్స్ట్ ఎక్కడ స్వామివారికి ఎదురుగా అమ్మవారు ఉండరంట, కానీ ఇక్కడ మాత్రం స్వామివారికి ఎదురుగానే పార్వతీదేవి ఉంటారు. నెక్స్ట్ ఒక దగ్గర బ్రహ్మ, నెక్స్ట్ సరస్వతీదేవి, తర్వాత లక్ష్మీదేవి ఇలా ఉంటారండి. నెక్స్ట్ ఈ గుడికి ద్వారపాలకుడుగా విష్ణుమూర్తి ఉంటారట. అంతటి విశేష ఫలితాలు ఉన్న గుడి అండి పాలకొల్లు. ఇక్కడ కూడా జ్యోతులు వెలిగించేసాము చక్కగా. ఏదైనా గుడికి రావాలంటే మన ఏపీలో కోనసీమకు వెళ్ళాల్సిందేనండి, అంత బాగున్నాయి. అసలు ఈరోజు నాకైతే ఎంత మనసుకి తృప్తిగా అనిపించిందంటే, అసలు నైట్ 11 o'clock వరకు మేము ఉదయం గుడికి వెళ్తాము అని అనుకోలేదు, ప్లానింగ్ లేదు. ఎందుకంటే మరిది గారికి మార్చి ఎండింగ్ అవ్వటం వలన తీసుకురావడానికి వీలు కుదరదు. మరుసటి రోజు నుంచి లీవ్ పెడతాను ఉండండి అని చెప్పారు, కానీ మేము ఉండే వీలు కాదు. సో కానీ ఇంకా అసలు వెళ్ళలేనేమో, దర్శనం చేసుకోలేమో అనిపించింది. కానీ ఎంత చక్కగా ఉదయం అయ్యేసరికి ఇంకా డ్రైవర్ని పిలవగానే డ్రైవర్ అంతా అయిపోయింది. నైట్ అంటే ఉదయం 9 గంటలకు రెడీ అయిపోయి సాయంత్రం 4 కల్లా ఇంటికి చేరిపోయాము. తర్వాత పాపకి కేక్ స్మాష్ ఫంక్షన్ కూడా అయింది, అయితే లేట్ అయింది అది బాగా. సో ఇంకా తర్వాత మేమైతే బస్సు ఎక్కేసామండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అంతర్వేది, పాలకొల్లు అన్నీ చూశారు కదా నాతో పాటు మీరు కూడా. వీడియోస్కి లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.